హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇది వచ్చేసి సోమవారం వీడియో లేండి. ఇంకా కమ్ములు అయితే బుక్ చేసి మీ శైలుకి చెప్పినాను కదా, కమ్ములు జుమ్కీలు అయితే బుక్ చేసినానని. అది జుమ్కీలు కాదులేండి, అది ఒక రకంగా వచ్చింది. ఎప్పుడు బుక్ చేయలేదు, ఇదే ఫస్ట్ శైలుకి కావాలంటే ఇంకా చీర కుట్టించుకొని ఉంది కదా, దాంట్లోకి బాగుంటుంది అనేసి ఇంకా ఇవైతే బుక్ చేసుకుంది. ఇంకా మాటలు అయితే వద్దు అని చెప్పే అవి అయితే నేను వేసుకుంటాను. ఇంకా శైలుకి అయితే ఇది బుక్ చేసినాను. మా ఇంటి ఆయన అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా ఫ్యాక్టరీ ఒక్కరోజే ఉందిలేండి పని, ఆ రోజు మాత్రమే ఉన్నది. ఇంకా మళ్ళీ లీవ్ ఇచ్చేసినారు, ఒకరోజు ఉండే సోమవారం ఒక్కరోజు. ఇంకా మళ్ళీ రేషం లేదు, మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంది లేండి. మధ్యాహ్నం వరకు ఉండి పోయినాను. ఇంక అంతే, రేషం మాటకే అయిపోయా. ఇంకా ఈ వారం అంతా ఫుల్ లీవ్ ఇచ్చేసినారు. పోయిన వారం పనిలే, ఈ వారం పని లేదు. ఇంకా మా ఇంటి ఆయన కింద పెట్టి అయితే చూపిస్తున్నాడు ఎట్లుంది ఏమి అనేసి. ఇంకా బాగుండాయి లేండి, బాగా వచ్చింది. కమ్ములు రొంత పెద్దగా వచ్చిండాయి. అదే అనుకున్నాను ఏమి ఇంత పెద్దగా ఉన్నాయి అనేసి. మళ్ళీ వేసుకొని చూస్తే కరెక్ట్గా ఉండే, చూసేదానికి కొంచెం పెద్దగా కనిపించింది. ఇంకా 300, ఇదైతే 300 పడింది బుక్ చేసింటే. బాగుండాయి. ఇంకా నేనైతే వేసుకొని చూసినాను. మా ఇంటి నేను పెట్టుకొని చూడు ఒకసారి ఎట్లుందో ఏమో అనే ఇంకా పెట్టుకొని చూసినాను. బాగుందా చూడండి. ఇంకా మా ఇంటి ఆయన వీడియో తీస్తున్నాడు. ఇంకా నేనైతే పెట్టుకొని చూసినాను ఎట్లుంది, బాగా వచ్చింది. ఇంకా శైలు టేస్ట్ తీసుకునేది పెట్టుకోవాలంట, ఇంకా తనకి బాగుంటుంది. ఇంకా నేనైతే ఫ్యాక్టరీలో వేసుకొని ఉన్నాను ఊరికి అట్లా. ఎప్పుడు బుక్ చేయలేదు ఇట్లా. ఇంకొక జత ఎవరైనా బాగుండే చూసి శైలి బుక్ చేసి అలా ఉత్తి రాళ్ళు వచ్చింటాయి కదా, అట్లాంటివి ఎప్పుడైనా బుక్ చేస్తాను. ఇదైతే వచ్చింది అండి, బాగుంది. ఎప్పుడు ఈ సినిమాల్లో చూస్తాను, వాళ్ళు వేసుకొని ఉంటారు ఇట్లా. ఇంకా నేను వేసుకుంటే చాలా బాగా కనిపించాయి. ఇంకా శైలికైతే ఇంకా బాగా కనిపిస్తారులేండి. దాని చెవులు చిన్నగా ఉంటాయి కదా, కొంచెం బాగుంటాయి. ఇంకా ఫ్యాక్టరీ అయితే చూడండి, అప్పటికే రేట్లు అయితే ఖాళీ అయిపోయింది. ఆ పక్క అయితే ఖాళీ ఇచ్చేసినాను, ఈ పక్క బాగా పారుతూ ఉండేది. ఇంకా నేనైతే వేసుకొని చూసి ఎక్కున్నాయి ఏమి అనేసి. బాగున్నాయి కదా, చెవులు అయితే నిండిపోయింది చూడండి. నా చెవులు అయితే ఎంత పెద్దగా ఉంది, చెవులకైతే ఫుల్ ఇల్లు నిండిపోయింది అసలు. వెనకాల చూస్తే బాగా కనిపిస్తుంది ముందు కన్నా. వెనకాల నుంచి చూడండి ఎన్ని జింకాలు వచ్చినాయో. 5 జింకాలు వచ్చింది వెనకాల. ఇంకా అదైతే ముక్కరాయి వచ్చింది. ఇంకా అదైతే పెట్టుకొని చూద్దామని పెట్టుకున్నాను, కానీ కాలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం లేండి. ఇంటికి వచ్చేసి ఇంకా మా ఇంటి ఆయన శైలుకి అయితే చూపిస్తున్నాడు వచ్చినాయి చూడు అనేసి. ఇంకా శైలు అయితే ట్రై చేస్తూ ఉంది. ఇంకా తను కమ్ములు ఇప్పి చూడాలంటే అవ్వదు, లేదంటే అవి వేసినానంటే గాయం అవుతుంది. అందుకనిసే మళ్ళీ పొద్దున్నకి వేయాలంటే కమ్ములు ఇబ్బంది. అందుకే ఇంకా ఊరికే అట్లా పెట్టి చూస్తాను శైలు. ఇంకా చూడండి ముక్కకైతే పెట్టుకొని ఉంది, ఎంత బాగా కనిపిస్తుందో మా శైలుకి. పడిపోతుంది మనకు తెలుసు. రాఘవేంద్ర బియ్యం వేపించుకొచ్చిండాడు పోయి. ఏం చేస్తారప్పా? చక్కెరలే చక్కెర లేదంటే ఇది వాడేస్తాలే, ఇది వాడినాక ఇది వాడతా సరిపోతుంది. శైలు సామాన్లన్నీ తోమేసింది. వంట ఏమిలే, దోశ పోసి చట్నీ చేస్తాను. మా సెల్లు చూస్తా అన్నప్పుడు ఇదే ఇట్లా వచ్చింది. మాటిలే మాటిలా ఇవి తీయొద్దులే, లేకపోతే దాని చౌక్ కమ్మలేయాలంట కష్టము. మా ఎట్లుండేది అట్లా పెట్టు నీట్గా. బాగుందా, నచ్చిందా? అయ్యో ఖుషి నా బిడ్డకి, నా కొడుకు. వీనికి ఒక జత కమ్ములు ముచ్చే. హాయ్ అండి. ఇంకా పొంగనాలు అయితే పెట్టినానులేండి. పొంగనాలకి అయితే చేస్తున్నాను. ఎప్పుడు వైట్ పొంగనాలే తింటా అంటమే, అందుకని కొంచెం పసుపు వేసి చేసినాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి.
ఇంకా రాఘవేంద్ర అడిగినాడు పొంగనాలే ఇమ్మ ఎప్పుడు దోశలే కదా తింటాము అనేసి, అందుకే ఇంకా పొంగనాలు అయితే వేస్తాను. చట్నీ వేసి పెట్టుకున్నాను, ఎలాంటే వేడివేడిగా వేసిస్తా అంటే తింటా అంటారు పిల్లోళ్ళు అనేసి ఇంకా వేస్తాను. చాలా రోజులు ఇట్లా పొంగనాలు నేను ఎప్పుడూ వేయలేదు, చూద్దాం ఒకసారి అనేసి ఇంకా ఏదో వీడియోలో చూస్తలేండి, చూసి అందుకే చేసినాను, వచ్చింది బాగానే. ఇంకొక బేసన్ ఇంకా అయితే చేసినాం. ఇంకా ఇదైతే గురువారము వీడియో. ఇంకా నీళ్ళు పోసుకొని రజా ఉంది అని చెప్పినాను కదా, ఒక వారం నుంచి రజా ఇచ్చినారు. ఇంకా పూజ చేసుకుందాం అనేసి అంతా నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా అడంతా పటాలన్నీ కిందకు పెట్టుకున్నాను లేండి. కిందకు పెట్టుకొని ఇంకా పటాలు అయితే తుడుచుకొని ఇంకా బట్టలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నిల్చుకొని చేయలేను, అందుకనేసే ఇంకా అన్ని పటాలు కిందకి దించేసి ఇంకా వెనకాలంతా కొంచెం దుమ్ముగా ఉండే, అందుకే వెనకాల కూడా అంతా మొత్తం తుడిచేసినాను. ఇంకా పిల్లలు అయితే లేరు, స్కూల్కి అయితే పోయిండారు. ఇంకా మా ఇంటి అయినా పనుకొని ఉండాలి, బయటకు పోయిండాడు లేండి, పనుకోలేదు, బయటకు పోయిండే, అందుకనేసి ఇంకా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూలయమ్మ రావాలి, ఇంకా పూలయమ్మ వస్తే పూజ చేసేస్తాము అని కాసుకొని ఉన్నాను. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుంటే అమ్మ వచ్చిన వెంటనే చేసేయచ్చు అనేసి ఇంకా అందుకే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా దేవుని పాటలు పెట్టుకున్నాను లేండి, టీవీలో దేవుని పాటలు పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా రేపు శుక్రవారం పని ఉందేమో అనుకొని ఇంకా గురువారమే చేసుకున్నాను పూజలంతా. అయినా శుక్రవారం అన్నీ తీయకూడదు కదా, అందుకనిస్తే ఇంకా వాకులు కూడా అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఎర్రమట్టి పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గు అయితే సింపుల్గా వేసుకున్నాను లేండి, చిన్న ముగ్గులే పొట్టేదాడా. ఇంకా అన్నీ సర్దుకొని వేసినాను దేవుడి సామాన్లు అన్నీను. ఇంకా దీపాకు నూనె అంతా పెట్టినాను. ఇంకా పూలు ఒకటి రావాలి అంతే, పటాలన్నీ తుడిచేసి ఇంకా పూలన్నీ పెట్టుకున్నా. పూలు ఏమో రాలేదు, కాస్తా అన్నాను. ఇంకా టైం వచ్చేసి 8 కాలేమో అయింది. పిల్లలు వెళ్ళిపోయారండి, వాళ్ళు 8 గంటలకు వెళ్ళిపోతారు. ఇంకా బండ్లన్నీ కడుక్కున్నాను, అన్నీ రెడీ అయినాక బండ్లు కడుగుదామని పెనాయిలన్నీ వేసుకున్నాను. ఇంకా చేయి పెట్టి చూస్తాను అదే వీడియో కనిపిస్తూ ఉందా లేదా అనేసి ఇంకా బండ్లు అయితే కడుక్కుంటాను. వంటింట్లో అయితే కడిగేసినాను లేండి, వంటింట్లో కడుక్కొని ఇంకా బయటకు వచ్చినాను. ఈ పక్క ఇంకా ఆడైతే కడుక్కుంటున్నాను. మంచమంతా ఒకటే జరిపినాను, కొంచెం ఇబ్బంది అయింది. రాఘవేంద్ర శైలు నింటే హెల్ప్ చేసిండ్రు, ఇంకా వాళ్ళు లేరు పాపం, స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళు నింటే కొంచెం నాకు అన్నీ జరిపించేదానికి చేస్తా ఉండ్రి. ఇంకా వాళ్ళు లేరు, స్కూల్ ఉంది కదా పోయినారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను లేండి. ఎక్కువ మాట్లాడే కొద్దీ ఏమో గొంతు రాచుకొని పోయిస్తూ ఉంది. హలో చాలాసేపు మాట్లాడితే అట్లా అవుతూ ఉంది. ఇంకా బండలు అయితే కడిగేసినాను, చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకొక మంచం అయితే ఆడ ఎత్తిపెట్టేసినాను ఆ పక్కకి. కొంచెం బండ్లు కడిగినాక మళ్ళీ వేసుకుందాంలే అని రాఘవేంద్ర వచ్చి అయితే వేస్తాడు. ఇంకా నీళ్ళ క్యాన్లు అయితే లేవు, నీళ్ళు అయిపోయిండాయి. ఇంకా మా ఇంటాయన పంపించినాను నీళ్ళు తీసుకొని రాపో అని, వచ్చేసినాడు లేండి మా ఇంటాయన. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పని అంతా అయిపోయింది. ఇంకా అంతా క్లీన్ చేసినాను పొద్దుటి నుంచిను. ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని బట్టలన్నీ కడిగేసి తుడిచేసినాను. ఇంకా అన్ని పనులు అయ్యిండాయి. ఇంకా పూలయమ్మ రాలేదు, ఇప్పుడు బేస్తారం లేండి, అందుకే రాదు అమ్మ, శుక్రవారం వస్తుంది. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా రేపు పూజ చేసేద్దాము అనేసి తెల్లారితో లేచి చేస్తాను. ఇంక లేకపోతే ఇప్పుడు మార్కెట్కి పోతున్నాను, తీసుకొని వచ్చి ఇప్పుడు సాయంత్రం అన్నా దీపాలు ముట్టించి, టైం చాలా అయిపోయింది అందుకనేసే టైం 11 అయ్యింది. పిల్లలు టిఫిన్ చేసి మా ఇంటాయనకి అయితే రేషన్ లేదు, నాకి లేదు, ఒక వారం నుంచి లేదు పని. ఇంకేం చేసేది అని ఇంక అట్లే ఉన్నాము. 2 వారాలు అయ్యా పని ఇచ్చి మాకు సరిగా. పోయిన వారం ఫుల్ లేదు, ఇంకా ఈ వారం ఒక రోజు చేసినాం అంతే, మళ్ళీ లీవ్ ఇచ్చేసినారు. ఇంకా ఇంత క్లీన్ చేసుకున్నాను, అంతా ఎత్తి మొత్తము. మా ఇంటాయనకి నీళ్ళు పెట్టినాను. రాత్రి నైట్ చేసి ఆ ట్యూబులు అన్నీ దించేసి వచ్చిండాడు ఈరోజు. ఇంకా ఇప్పుడే వచ్చిండ్రు వంచేపాయ. అప్పుడే వచ్చి నాకు టిఫిన్ తీసి ఇచ్చేసి పోయినాడు లేండి. మళ్ళీ పోయి నీళ్ళు తీసుకొని వచ్చినాడు. హాయ్ ఎలాప్ప, నీళ్ళు లేవు అందుకే నీళ్ళు తెచ్చినాడు పోయి. ఇంకా నేను ఎట్లున్నా రజా ఉంది కదా అనేసి నీళ్ళు పోసుకొని పూజకంతా రెడీ చేసుకున్నాను. ఒక మంచం తీసేస్తే చాలా ఫ్రీగా ఉంది. ఇంక ఎండాకాలం వస్తుంది కదా, రాఘవేంద్ర కాడ వేసేస్తాను మంచం అది. ఇంకా కొంచెం మాకి పనుకొని ఫ్రీగా ఉంటుంది. శైలు ఆడు పనుకున్నా రాఘవేంద్ర ఈడ వేయచ్చు మంచము, కానీ అగో ఆడు కారుతుంది ఎక్కువ, అందుకని భయం మాకి. ఆడ ఈడ 2 చోట్ల కారుతుంది. ఇక్కడ మంచం వేస్తే మొత్తం బిగియచ్చు. ఎందుకు రాఘవేంద్ర టేబుల్ ఫ్యాన్ ఉంది, మాకు అది సరిపోతుంది.
వాళ్ళిద్దరికి ఫ్యాన్ ఉంటుంది కదా. ఇలా ఇద్దరికి ఒక్కొక్క మంచాలు ఒక్కొక్క ఎట్లున్న మంచాలు తెచ్చినావు, ఇంకో 2 టేబుల్ ఫ్యాన్లు తెచ్చిపెట్టు నీ బిడ్డలకి సరిపోతుంది. ఇదే సరిపోతుంది. ఎంత ఇది చేస్తారంటే మా ఇంట్లో ఇద్దరికి మంచాలు అన్ని కొట్లాడు, ఇద్దరికి ఒక మంచం తెస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ కొట్లాడుతూ ఉంటారు ఇద్దరు. ఇది ఫ్యాన్ వేసింటాను కదా, ఇది వేసిండారు శైలుకి సరిపోతుంది. మా శైలు అంత వాడదు ఫ్యాను. రాఘవేంద్ర అస్సలు వాన రాని తుఫాన్ రాని వానికి ఫ్యాన్ ఉండాల ఖచ్చితంగా. వాని ఫ్యాన్ అది ఇరుగొట్టి పెట్టిండాడు. నిలబెట్టే ఫ్యాన్ని అట్లా చేసి పెట్టుకున్నాడు. కానీ బాగా పనిచేస్తూ ఉంది ఫ్యాన్ అది. ఇంకా నీళ్ళు కాకపోయినాయి మా ఇంటి ఆయనకి. కొంచెం పని ఉంది, నేను ఆధార్ కార్డులు అన్నీ ఎత్తి పెట్టుకుంటా, నువ్వు నీళ్ళు పోసుకుంటా. ఈడీ ఇప్పుడు దాన్ని బండ్లు కడిగిందా నా పప్ప, నాకు బండ్లు కడిగి నాకు గలీచేసినారు అనుకో ఉంది మీకు. ఇంకా నేను ఆధార్ కార్డులు ఎత్తుకుంటాను. ఇంటికాడికి సర్వే వాళ్ళు వచ్చిండ్రంట, అంటే ఎవరున్నారు ఊర్లో లేరు అని సర్వే చేస్తున్నారు. అందుకనేసి అందరూ రాపించుకున్నారంట. ఓనర్ అమ్మ చెప్పే వస్తానే ఇట్లా వచ్చింది లక్ష్మి మిమ్మల్ని రమ్మని చెప్పినారు అడా అనేసి. అంటే ఈ ఊర్లో ఉన్నామా లేదా, ఏడన్నా పోయి మళ్ళీ వచ్చి అట్లా పోతుండారా అని చెకింగ్ చేస్తున్నారంట. అందుకనేసి ఇంకా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తెమ్మని చెప్పినారు. తీసుకొని పోయి ఇచ్చేసి వస్తాం. ఇంకా బయటకైతే పోయిండంలేండి, చెప్పినాను కదా ఆధార్ కార్డులు చెక్కింగ్ అయితే వచ్చినారు అనేసి. ఇంకా ఆడైతే ఎత్తుకొని పోయి ఇంకా వచ్చినాము. ఇంకా మా ఇంటి ఆయన పనుకున్నాడు మాతలు వేసుకొని, కొంచెం బాగాలేదు అందుకనిసే ఇంకా పనుకొని ఉన్నాడు. ఇంకా సపోటాలు అమ్ముతూ ఉండ్రి అక్కడ. ఆ పండు పేరు ఏమో తెలీదు. సపోటాలు అయితే తెచ్చినాను. ఇంకా వరండా అంతా చెత్తలు నూక్కున్నాను. ఇంకా దేవి ఫోన్ చేసింటే ఇంకా దేవి దగ్గర మాట్లాడుకొని ఆడ చేరేసుకొని కూర్చున్నా. బాయ్ ఫ్రెండ్.